దళితులకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి. ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఆనందబాబు కోరారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ దళితులకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని, జాతీయ స్థాయిలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు చేయాలని, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల బిల్లులు పార్లమెంట్ సమావేశాల్లో పెట్టాలని కోరారు. అయినా సరే ఉద్యోగాలు చేసే దళిత గిరిజనుల సంఖ్యంత అంటే చాలా నాందంగానే ఉంది. అత్యున్నతమైన పోస్టుల్లో దళితులు కానీ గిరిజనులు కానీ ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే అందరూ పై స్థాయికి పోయేటప్పుడు మేము ఉద్యోగాలు సంపాదించుకున్నాం. అందుకోసమే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లలో కూడా ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలి. చాలా రంగాలలో ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఉన్నప్పటికీ కూడా ఎక్కడ అమలు అయినటువంటిది లేదు. అందుకోసమే దానికి రాజ్యాంగపరమైనటువంటి రక్షణ చట్టాన్ని చేయాలి. ఆ రకంగా రిజర్వేషన్లకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళితులపైన దాడులు దౌర్జన్యాలను ఎప్పటికప్పుడు అరికట్టాలి. అలా ప్రవర్తించిన వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలి. లేకపోతే ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.